కోరుకుంటే రోజుకి తీసుకొచ్చేస్తారు మన ఊరికి, ఏం పర్లేదు. ఎందుకంటే అమ్మ మీరు ఇక్కడ చూశారు కదా, ఇప్పుడు అభిషేకం ఎలా చేస్తున్నాం, బయట నుంచి చేస్తున్నాం. మీరు సేవకు వచ్చారనుకోండి, లోపలికి వెళ్ళి చేసుకొచ్చాం ప్రతిరోజు కూడా. అందువల్ల అంటే సేవ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు రాయించుకుంటాం. ఒక్కో ఊరు నుండి 12 టీంల వరకు అవకాశం ఉందమ్మా. 12 టీంల వరకు అవకాశం ఉంది. ఎన్ని టీంలు అన్నా 12 టీంల వరకు రావచ్చు. టీంకి 15 మంది పెంచకూడదమ్మా. 15 మంది పెంచకూడదు. ఎందుకంటే 15 మంది దాటారనుకోండి, ఇక్కడ మీరు బయటికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోతుంది. అంటే ఏంటంటే 7-7:30 అయిపోతుంది. 15 మంది వచ్చారనుకోండి, ఒక 10 మంది అంతమంది మా ఊరు ఉంటారు. నెల చేసుకొచ్చాం వాళ్ళతో పాటు. కానీ వారం వాళ్ళ ముందు చేసుకుంటారు, వీళ్ళు వెనకాల ఉంటారు. వాళ్ళు కూడా మొత్తం ఖర్చు అంతా కూడా పొరుగులో పెట్టుకుంటారు. అంటే వీళ్ళు సేవ ఏంటంటే వీళ్ళు కంటిన్యూస్ ఉంటే పాడు చేయకూడదని వీళ్ళు నెల వస్తారు మీతో పాటు. వీళ్ళు 10 మంది, వాళ్ళు 15 మంది, 25 మంది అయితే 6:30 అయ్యేసరికి అయిపోతుందమ్మా, ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఏంటంటే సేవ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా టీంలు ఉంటే రాయించుకోండమ్మా. అప్పుడే 16 ఊళ్ళ నుండి 40 టీంలు తయారైపోయాము. అంటే సంవత్సరానికి 17 టీంలే, 17 టీంలు వస్తే సంవత్సరం కంప్లీట్ అయిపోయినట్టే, వారానికి ఒక టీం చెప్పు. కాబట్టి మీరు ఎవరైనా సేవకు ఉంటే చేసుకోండి చక్కగా. స్వామి డైరెక్ట్గా చేసుకోవచ్చు. శుక్రవారం మాత్రం ఇదే ప్రాసెస్ అమ్మ. ఇంకా బయట నుండి అభిషేకం జరుగుతుంది. సేవ చేసుకునే వాళ్ళు మాత్రం రోజు అయితే లోపలికి వెళ్ళాలి. నాకు ఎటువంటి అభ్యంతరం ఉంది అమ్మా. అయితే ఇంకో విషయం ఏంటంటే అమ్మా, వీళ్ళ అనుభవాలు చెప్తారు, చెప్పండి.